హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే నోటికి చాలా కమ్మగా ఎమ్మీగా ఉండే రసం మిరియాల చారు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. బాగా జలుబు చేసినప్పుడైనా, ఫీవర్ వచ్చి తగ్గి అన్నం బుద్ధి అవ్వడం లేదు అన్నప్పుడైనా ఇటువంటి రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. దీనికైతే చింతపండు, ఒక గుప్పెడంత చింతపండు బాగా పిసుక్కుని కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం కళ్ళుప్పు, ఎండుమిర్చి ఒక 5-6, కరివేపాకు, రసం పౌడర్. ఇది ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అవన్నీ వేసి ఒక 20-25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలండి. ఇలా అయితే బాగా తెరులుతున్నాయి చూసారా, అలా ఒక 25 మినిట్స్ అలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లగా అయ్యే వరకు సైడ్ ఉంచుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి చిన్నులపై ఒక 4-5 చిన్నులపై జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇట్లా వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అంతా వేసి కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఇలా బాగా ఉల్లిపాయ అంతా మగ్గేలాగా చూసుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత ఇలా మగ్గిపోయింది కదా, దీనిలో ఇప్పుడు మనం రసం రెడీ చేసుకున్నాం కదా, ఆ రసాన్ని అయితే దీనిలోకి ఒక జాలి తీసుకుని వడగట్టేసుకుంటే ఆ చింతపండు అదంతా దీనిలోకి రాకుండా ఓన్లీ చారు వస్తుందన్నమాట. అలాంటి ఉల్లిపాయ అవన్నీ దీనిలో వేసాం కదా, ఎండుమిర్చి, అవి టేస్ట్కి చాలా బాగుంటుంది. దానిలో కరివేపాకు, పచ్చిమిర్చిలో ఉన్నదంతా దిగిపోతుందన్నమాట. ఇలా వడగట్టినాక ఒక 2 స్పూన్స్ పంచదార వేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రెడీ. లైక్, షేర్.